సినిమాలో వాడే మాటలు, పాడే పాటలు, కథానాయకుడు ఆడే ఆటలు, కథానాయకి పెట్టే పోట్లు, పాత్రలు పడే పాటలు కేవలం కల్పితం. కృతాయుగంలో శత్రువులు వేరే ప్లానెట్లో ఉండేవాళ్ళు, త్రేతాయుగంలో వేరే కంట్రీలో, ద్వాపరయుగంలో వేరే స్టేట్లో, ఈ కలియుగంలో మనతోనే మన పక్కనే ఫ్రెండ్స్ రూపంలో ఉంటున్నారు. ఫ్రెండ్ ఈజ్ అన్ ఎండ్ టు హ్యాపీనెస్. అసలు ఏం జరిగిందంటే, అయినా అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం రోజు పెళ్లి చూపులేంట్రా? ఆ అమ్మాయికి ఏం సెంటిమెంట్స్ లేవంటున్నా. సెంటిమెంట్స్ లేని అమ్మాయిని ఎలా చేసుకుంటావురా? ఊరిగా ఏదో పెడతారు, అసలు ఏం సెట్ పెడుతున్నా. సూర్యుడు తుత్తు నీకేంటా? దేశీలా ఉన్నాడే. ఈ మధ్యన మన వాళ్ళు కూడా డోర్ డెలివరీ చేసేస్తున్నారులే. యూఎస్ బాగా డెవలప్ అయిపోయింది. బాబు ప్యాకేజ్ ఒకటి పెట్టేసమ్మా. ఏంటి సైన్ కావాలా? మావానా? రేటింగ్ కోసం ఏకంగా మావనేస్తావా? బాగా ఎక్స్ట్రా. ఎవడరా నువ్వు? నేను రా. అరే సైకో, నువ్వేంట్రా ఇక్కడ? ఇంకా నయం, ఎవడరాని అడగలేదు. అయినా సైకోని అనక మామ, సాయి కోదండం. ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు? చెప్పకుండా వచ్చావు. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాన్రా. నీ రియాక్షన్ చూస్తే అట్లా కనబట్లేదురా. చూడు టేక్ ఓకేనా? ఇది కొంచెం ఓవరా? ఇల్లు పెద్దదే. డాలస్ ఎప్పుడు వచ్చావరా? నీ తీరు చూస్తా ఉంటే అసలు ఎందుకు వచ్చావా అని అడిగేటట్టు ఉన్నావు. అవును, ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. అంతేరా, నేను నీ ఫ్రెండ్ని, పైగా నాకు లైఫ్ ఇచ్చావు. అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఓకేరా, నా బ్లెస్సింగ్స్ ఇప్పుడు నీతోనే ఉంటాయి. ఓడియమ్మా, షట్ 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 చూసాడు. ఏ నాటి ఏంట్రై సెటప్? ఫస్ట్ నైటా? రే డేట్ నైట్ రా. ఏ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చావురా? అరే నా ఫియాన్సీ వస్తుంది, నువ్వు వెళ్ళిపోరా ప్లీజ్. అదా మ్యాటరు. అంతేలేరా, మావన్నీ చెడదొబ్బి నువ్వు బాగానే సెట్ చేసుకుంటున్నావు. అంత తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళిపోరా ప్లీజ్. అదేంట్రా, నేను కలుద్దామని 3 years తర్వాత డాలస్ వచ్చాను. అదేంటో మావా, వచ్చి 3 days అయింది కానీ ఇప్పుడే గుర్తొచ్చావు. ఇప్పుడే అంటే ఇప్పుడేనా? జస్ట్ ఇప్పుడే రా. జాతకం చూసావా, ఇవి చేంజ్ రా. వచ్చేంతసేపు అయింది, కనీసం సోడా అయినా ఇచ్చావా? సోడా ఏంట్రా? డిప్రెషన్లో ఉన్నాను మామా, సిట్టింగ్ వేద్దామని. ఇప్పుడు సిట్టింగ్ ఏంట్రా? కొన్ని స్టాండింగ్లోనే చేద్దాం. అరే నా ఫియాన్సీ వచ్చే టైం ఏంది, వెళ్ళిపోరా ప్లీజ్.
హలో, గ్రాషియస్, చికిత్త, నో స్పానిష్, ఓన్లీ ఇంగ్లీష్. కుమస్తస్, బాయ్. టట్టడాయ్. సరేది వదిలేట్లేవుగా, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ నీకోసమే, నువ్వు ఫీల్ అవుతావు అని మాత్రమే. ఓన్లీ టు పిక్స్. అంత ఫీలింగ్ వద్దులేరా, అరే నేను ఒక్కడనే తాగుతాను, నువ్వు చూస్తా కూర్చో. సరే పోయి పర్లేదు. లైట్రా. నాకు కూడా పోయి ఏముందిలే ఇంకా. అరే పోయిరా ప్లీజ్. మరి స్టఫ్. టట్టడాయ్. బస్సుకి వస్తావో, బండికి వస్తావో, కారుకి వస్తావో, లారీకి వస్తావో. బస్సుకి వస్తావో, బండికి వస్తావో, కారుకి వస్తావో, లారీ వస్తావో. నా ఎక్కేసిరా, నా గుండెలో నా పక్కేస్తావా. నా ఎక్కేసిరా, నా గుండెలో నా పక్కేస్తావా. ఎవరో వచ్చారా? నువ్వు చూడు, నా బిస్కెట్ వస్తాను. ఈ టైంలో రా. హై జన్వి, మనం తర్వాత కలుద్దాం. అంటే ఇంట్లో బాగాలేదు, అది ఒంట్లో స్ట్రెస్ అటాక్. వాట్? ఆస్టిన్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను సెవెన్ చూద్దామని. తప్పకే. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు పెద్దదే. మ్యాట్రిమోనీ టీపీలో విజయ్ దేవరకొండలా ఉన్నావు. ఫోటో విజయ్ దేవరకొండదే. వాట్? అంటే అది ఎవడే సుబ్రహ్మణ్యం టైంలో అది మా అమ్మ వద్దు వద్దు అన్నా కానీ అప్లోడ్ చేసింది. నేను కొండల్లా ఉంటానని తన ఫీలింగ్. ఏది వామ్మో, హే ప్లీజ్ 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 మనం తర్వాత కలుద్దాం. హే, ఈ పక్కింటి పిల్లలు ఆడుకుంటూ పడేశారు. ఏ హాయ్ ఎవడీడు? మామ ఏంట్రా ఇది? మామేంట్రా మామ, నేనేదో నీ మ్యాన్ మామ అయినట్టు. రాజా. ఎస్, ఐఎమ్ రాజ్. అలాగే పిలు. హ్యావ్ సమ్ డీసెన్సీ మ్యాన్. ఈజ్ మై ఫ్రెండ్ సైకో. అదే సైకోదండి, షార్ట్కట్లో సైకో అంట. చూడడానికి ఫుల్ ప్లే బాయ్లో ఉన్నావు, చాటింగ్లో ఫుల్ పులిహోర కల్పిస్తున్నావు. ఎనీ పాస్ట్ క్రష్ ఎక్స్? వాట్ ఆర్ యూ టాకింగ్? మా వాడు నిప్పు. ఏ పాప ట్రై చేసినా అసలు పడేవాడు కాదు తెలుసా. బీటెక్లో ఆ పిల్ల ఎవరు రాజా? అపూర్వ. వీడిని అపూర్వంగా చూసుకునేది. ప్రపోజ్ చేసి 1 year వెయిట్ చేసి లవ్ యాక్సెప్ట్ చేయమంటే ఓయక రా అన్నాడు ఫస్ట్. అది వీడి క్యారెక్టర్. రే ఏం మాట్లాడుతున్నారా? అది అపూర్వ కాదు, లావణ్య లవ్. ఏ ఊరుకో, అది అపూర్వానే. పొట్టిగా చొట్టబొక్కలు వేసుకుని ఉండేది, నాకు బాగా గుర్తుంది. రే దాని ఓయే రమ్మంది నువ్వా నేనా? నేనెందుకు మర్చిపోతారా? అది లావణ్యానే. కాకపోతే ఇప్పుడు బాగా లావ్ అయిపోయింది. ఆస్టిన్లో ఉంటుంది. అప్పుడప్పుడు హస్బెండ్ ఆఫీస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కాల్ చేస్తుంది. నాకు చెప్తాడేంటి? నేను చెప్తున్నాను, లావణ్య లాక్ చేసుకో. సారీ, అంటే అప్పట్లో యూత్ ఏవేవో నాటీ థింగ్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా హోమ్లీ అయిపోయాంగా, ఫ్యామిలీ స్టార్. అదేంటి ఆ అమ్మాయి ఇంకా కాల్ చేసిందన్నావు? అన్నవా రాజా? టచ్లో ఉందని చెప్పాను కానీ టచ్ చేస్తున్నానని చెప్పలేదు కదా. ఇందులో హట్ చేసేది ఏముంది? ఎక్కువ మాట్లాడగా కట్ చేసేలా చూస్తుంది. అంటే ఏదో లోన్లీ ఫీల్ అయ్యి మోరల్ సపోర్ట్ కోసం అప్పుడప్పుడు చేసేది. అంటే లాస్ట్ మంత్ వరకు. ఇప్పుడేమైంది? యాక్చువల్లీ వాళ్ళ అమెరికన్ కొలీగ్ ఛాన్స్తో ఎటో లాంగ్ డ్రైవ్ వెళ్ళిందంట. అంటే చాలా లాంగ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేయడం మూలంగా పాపం వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పడం మర్చిపోయింది. దాన్ని లేచిపోవడం అంటారు రాజా? ఆ ఛాన్స్ గడు బాగానే ఛాన్స్ తీసుకున్నాడుగా. రియల్లీ నేను రియలైజ్ అవ్వలేదు మావా. నేను కూడా అపూర్వంత రెడీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మావా. రే ఎన్నిసార్లు చెప్పాలరా, అది అపూర్వ కాదు లావణ్య. స్టాప్ ఇట్. అలా చెప్పిడికి సారీ. నువ్వు సిగరెట్ తాగుతావా?
ఛా నాకు స్మోక్ ఎలర్జీ. సినిమా ఇంటర్వ్యూలో బాత్రూమ్ బయట కూడా ఇప్పుడు తాలేదు నేను. రాజు అగ్గిపెట్టి ఉందా? యూఎస్లో అగ్గి పెట్టండి రా నేల టికెట్ ఫిల్. ఇది లెటర్ తీసుకా. ఇది నీదేరా నీ బాటిల్ నుంచి తీసి ఉంచుగా. ఉడక తాగుతాడా? అబ్సల్యూట్ వాట్కా? అబ్సల్యూట్లీ నో వాట్ అంటున్నాడు. బియర్? కరోనా టైంలో అందరూ స్టార్ట్ చేశారు కానీ నేను మాత్రం వైన్? బేర్ఫుటా? మై ఫుడ్ ఛాన్స్ లేదు. ఆ బ్రాండ్లన్నీ నీకెలా తెలుసు? మామ ఇదిగో నా గిఫ్ట్. బాటిల్ రేట్ ఉన్నా సరే నీకోసం తీసుకొచ్చా. వెయిట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టు. రే నిన్నే మళ్ళీ కూలింగ్ లేదంటావు. లాస్ట్ హోప్ మ్యాన్. యూ లాస్ట్ ఇట్ మ్యాన్. ఫాస్ట్గా ఏదో చేయరా. ఇదిగో నువ్వేం డౌట్ పడక. మా వాడు క్యారెక్టర్లో బోకే కానీ మనసు ఓకే. నాకు ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చాడు తెలుసా? ఏమిచ్చాడు? అది 2021. టోటల్గా నేను ఒక టీ టోటలర్ని. ఆ రోజు నా పెళ్ళి. ఈ డ్రంకడ్ గార్డు నన్ను మండపం బ్యాక్ యార్డ్కి తీసుకెళ్ళి ఊరించి తాగించాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా, మన అచీవ్మెంట్స్ మనం చెప్పుకోకూడదు. చెప్ప పర్లేదు. జస్ట్ హ్యాంగ్ అవుట్ అవుదాం స్టార్ట్ చేసి హ్యాంగ్ అవుట్తో ఎండ్ చేసాడు. వర్స్ట్ ఫెలో. కామెడీ ఏంటంటే పెళ్ళికి వెళ్ళడం జస్ట్ 2 hours లేట్ అయిందని పెళ్ళే క్యాన్సిల్ చేసాడు పవిత్ర వాళ్ళ నాన్న. చచ్చా అదైతే టూ మచ్ రా. ఇట్స్ ఎ పారానార్మల్ యాక్టివిటీ నో. యా నేను అదే అనుకున్నాను మామ. స్ట్రేంజర్ థింగ్స్ హ్యాపెన్. ఇట్స్ ఓకే రా. ఓ మై గాడ్. రే నిజం చెప్పు. చెప్పు తమ్ముడు. నీకు పవిత్రకి కుచ్చుకుచ్చు అయిపోయింది కదా, అందుకే ఇంటెన్షన్గా నా పెళ్లి చెడదొబ్బావు కదా. చచ్చా నాది మరీ నీ అంత చీప్ టేస్ట్ కాదు మా. సరే ఇప్పుడు నిజం చెప్పు. చా నేను అలా ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ చేసే టైప్ కదండి. హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. అదేంటి రాజా ఆ బయోమెట్రిక్ భూమికతోటి దబంగ్ దంగల్ చూసేసానన్నా? అంటే నువ్వు నాతో అబద్ధం కూడా ఆడతావా? రే అదేదో ఊరికి బిల్డప్ కోసం చెప్పారా, నేను ప్యూర్ వెజ్ కదా. అంటే నువ్వు నాతో అబద్ధం కూడా ఆడతావు మావా? ఫర్గెట్ ఇట్. నీ జాను జాను జాన్వి జాన్వి ఆగు. నీ క్రేజీ గాడినే కానీ బ్రేజర్ గాడిని కాదు. నా ప్యూరిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వు. సరే నేను అడిగిన దానికి అగ్రెసివ్గా అండ్ అక్యురేట్గా ఆన్సర్ చేయి. మళ్ళీ నా ఫోకస్ ఫోకస్ కమాన్ చెప్పు. అపూర్వలో ఏమిష్టం? రైసు. పవిత్రాలో? తైసు. మరి లావణ్య? చిన్ను. భూమిక? స్కిన్. మరి నేను? అంటే అది అబ్బా జబ్బా ఏ ఇడియట్. హే నేను ఇప్పుడే కదా కలిసింది సైకో. ఏంటి మామా పిలిచావా? నిన్ను కాదురా. ఆగు. సారీ. హే ఇది రోడ్డు. ఏంటా స్మెల్? కొత్త పర్ఫ్యూమ్ నువ్వు వస్తున్నావని బుకాటి. తాగవా? అంతా లెక్కేసిందా మావా? ఆ అమ్మాయి రాకముందు తాగాం కదా. ఇంతకు తాగనన్నావు? తాగే అన్నాడు. అంటే నువ్వు బీరు వోడ్కా వైన్ గురించి అడిగావు కానీ మేము తాగింది విస్కీ. ఏమా? జస్ట్ 90 ml బట్ 9 times తాగామంతే. గో టు హెల్. హే ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో తాగడం పెద్ద మ్యాటరా? రాజ్ నాకు తాగే వాళ్ళంటే చిరాకు. నేను తాగపడిపోతే నన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళవాడే నాకు కావాలి. దట్స్ మై బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మై మ్యారేజ్. ఏడే లేడీ డ్రంక్. నువ్వు తాగినప్పుడు నేను తాగలే ఓకేనా? లేదు అది అవ్వదు. టీనేజ్ నుంచి చూస్తున్నా ఏ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తాగని వాళ్ళు లేరు. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను చేసుకునే వాడు నాన్ ఆల్కహాలిక్ అయ్యే ఉండాలని. పైగా మన మ్యాట్రిమోనియల్ కంపాటబుల్ ఉన్నా మనకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని నేను ఇన్స్టా ప్రొఫైల్ చూసాకే అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను మహేష్ బాబు ఫ్యాన్. నీకు నాకు సెట్ అవ్వదు. లైక్ తీసుకో. ఈ పెళ్ళలేదు మామా. ఓ సిప్పేసి లోపల స్లిప్ అయిపోయింది. అరే మైకిల్ అక్కడే. అదిదా ఫ్లాష్ బ్యాక్.
మంది పాన్ ఇండియా ఫిల్మ్ కాదమ్మా, షార్ట్ ఫిల్మ్. మీ డ్రీమ్ కాదు, జరిగింది స్ట్రీమ్ చేయండి. ఓకే నేను ఎక్కుకుంటా 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 నేను ఎక్కుకుంటా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వదిలేసి వెళ్ళిపోయిందేంటి మావా? డిప్యూటీ సీఎం మావా మా ఓడు. అయినా మహేష్ బాబుకి కళ్యాణ్ బాబుకి మధ్యలో గురుజీ మ్యూచువల్ ఫండ్ లో ఉన్నాడు కదా. అదే కదా. అది కాదు మావా, నువ్వు 9th స్టాండర్డ్ నుండి కాజల్ అగర్వాల్ హార్డ్ కోర్ ఫ్యాన్వి. నేను అనుష్క శెట్టి కల్ట్ ఫ్యాన్ని. మన ఇద్దరం ఎన్ని ఫ్యాన్ వర్స్ చేసుకున్నా మన ఫ్రెండ్షిప్ ఇంకా సస్టైన్ అవుతుందంటే ఏంటి మావ రీజను? చెప్పమావా. మన ఇద్దరం ఎక్కడో కామన్ గా ఖలీఫా ఫ్యాన్స్ రా, అది మ్యాటరు. యు మీన్ బుర్జ్ ఖలీఫా రా, దుబాయ్. ఓ వేసలేదు మావ నాకు. విపిఎన్ చాలు మావ. ఓ అలా ఏదో ఒకటి కామన్ గా చూసుకుని అడ్జస్ట్ అవ్వాలి, కానీ ఈ రేసెస్ ఏంటి మావా? అదే కదా. అయినా అర్జెంటుగా నీకు పెళ్ళెందుకురా? అసలు పెళ్లి చేసి నేను చేద్దామని? అమ్మో పిల్ల బ్రతికిపోయిందన్నమాట. ఏంట్రా రివెంజా? నేను నీ మ్యారేజ్ చెడగొట్టానని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావా? రే ఆ పవిత్ర క్యారెక్టర్ తెలిసి ఆ కంటెస్ట్ నాకు కన్వే చేయలేక లాస్ట్ మూమెంట్లో నువ్వు అలా చేసావని సతీష్ గారు నాకు చెప్పెళ్ళామావా. మరెందుకురా జాన్వికి ఏదేదో చెప్పావు నా గురించి? ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారా. ఏదో ఇలా ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది అంతే. ఓ పక్కన మా ఊడితో గొడవ, ఓ పక్కన ఇంట్లో నేను చూడమని గొడవ. సో ఆప్షన్ లేక నేను చూడటానికి వచ్చింది అంతే. నువ్వేదో ఫ్యామిలీ స్టార్ అని కాదు. రే సారీ బట్ అదే ఫ్యాక్ట్. ఈ విషయం తెలిసి మా ఫ్రెండ్ గడే పంపించాడు చెడదొప్పమని. ఆడికెళ్ళి తెలుసు నువ్వు నా ఫ్రెండ్ అని? ఫేస్బుక్లో నన్ను మ్యూచువల్లో చూసాడంట్రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే ఓ పక్కన ఇన్స్టాగ్రామ్ గ్రో అవుతున్నా, ఫేస్బుక్ ఇంకా ఫాలో అవుతున్నారంటావా? ఏం చెప్తున్నా? సో ఫ్రెండ్ అడిగేసరికి హెల్ప్ చేయడానికి వచ్చేసాను అంతే. నేను కూడా నీ ఫ్రెండే కదా మావా, ఓ మాట చెప్తే డ్రాప్ అయిపోవానిగా. నేను కూడా నిన్ను కాన్ఫిడెంట్ గా కన్విన్స్ చేద్దామని వచ్చాను మామ. ఈ గ్యాప్ లో అమ్మాయి కన్వీనియంట్ గా లోపలికి వచ్చి కన్ఫ్యూజ్ చేసి కార్లో వెళ్ళిపోయింది. ఏవేవో అనుకున్నారా, ఈ డేట్ సెటప్ చూడు. కరువు వచ్చి కరుడు కట్టిన బ్యాచులర్ అయిపోవడం వల్ల తమరికి ఏమీ అర్థం కావట్లేదు. ఒక లవ్ పేరు మధ్యలో మనం వద్దు మామ. చ మర్చిపోలేకపోతున్నాను రా. అరే నీకోటి చెప్పనా, నువ్వు ఎక్కడైనా కొత్త దారిలో వెళ్తున్నప్పుడు అరే ఎంత టైం పట్టిందా అని అనిపిస్తుంది, కానీ అదే రిటర్న్లో వస్తున్నప్పుడు అరే అప్పుడే వచ్చేసామని అనిపిస్తుంది. రే ఎక్కేసిందా? ఏం మాట్లాడుతున్నావు? రిలేట్ చేసుకో మామ. కలర్ టీవీ రాకముందు పుట్టావు. ఆ అమ్మాయిని ఈజీగా మర్చిపోతానని చెప్తున్నాగా. నీదేమైనా లవ్వా? మరి నా పెళ్ళి ఏదో సెట్ అవుతుంది. నువ్వు ఓవర్ థింక్ చేయకు మామ. నువ్వు ఓవర్ చేయకు మావా. ప్రతి ఓడు ఇదే డైలాగ్. అసలే మార్కెట్ డౌన్లో ఉంది. షేర్ మార్కెటా జాబ్ మార్కెటా? రే పెళ్లి మార్కెట్ రా. ఏముంది, పవిత్రతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత నేను ఎలా సస్టైన్ అయ్యాను, నువ్వు అలాగే సర్వే బాబు. పవిత్ర ఆ పెళ్ళి ఇంటి పేరులోనే ఏదో తేడా ఉంది మామ. రగడ అంటే గొడవ. అదేంట్రా, పవిత్ర ఇంటి పేరు పెంటపాడు కదా. యు మీన్ షిట్? డీప్ షిట్. 1 minute ప్లీజ్. ఈ అమ్మాయి కాదా? కాదు, ఈ అమ్మాయి. ఓ కర్మ ఈజ్ ఎ బూమరంగ్ అనమాట. అంటే నువ్వు ఆ రోజు వేరే అమ్మాయి అనుకుని నా పెళ్ళి. అబ్బా పవిత్ర రే నీ అయ్యా. కృతయుగంలో శత్రువులు వేరే ప్లానెట్లో ఉండేవాళ్ళు, త్రేతాయుగంలో వేరే కంట్రీలో, ద్వాపర యుగంలో వేరే స్టేట్లో, ఈ కలియుగంలో మనతోనే మన పక్కనే ఫ్రెండ్స్ రూపంలో ఉంటున్నారు.